ఎప్పుడైనా టిఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి ఎప్పుడైనా టిఆర్ఎస్ పార్టీ అంతా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఉపయోగపట్లే, మీరంతా అగ్రవర్ణాలే ఈ పార్టీలో ఆధిపత్యంగా ఉన్నారు, మీ పార్టీని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడి అని రేవంత్ రెడ్డి అడిగిండా ఎప్పుడైనా? టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని అడిగిందా? మీ పార్టీ అంతా రెడ్ల ఆధిపత్యమే, మీ పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉపయోగపడి అడిగిందా? ఈ రెండు పార్టీలని బీజేపీ పార్టీ అడిగిందా? మీ రెండు పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడి మీ రెండు పార్టీలు రెడ్డి వెలవల ఎందుకు ఆధిపత్యం చేస్తున్నారని కిషన్ రెడ్డి కానీ బీజేపీ కానీ ఆ రెండు పార్టీలను అడిగిందా? ఆ రెండు పార్టీలు కలిసి బీజేపీని అడిగిందా? ఈ మూడు పార్టీలు కలిపి కోదండరామిరెడ్డిని అడిగిందా? ఈ నాలుగు పార్టీలు కలిపి షర్మిలాని అడిగిందా? ఈ ఐదు పార్టీలు కలిసి సిపిఐ సిపిఎంని అడిగిందా? సిపిఐ సిపిఎం కలిసి ఈ ఐదు పార్టీలను అడిగిందా? అంటే ఈ 7 పార్టీలు ఒకటే, వర్గబంధం వీళ్ళదంతా. దుర్మార్గమైనటువంటి వర్గబంధం. సంపదలో వీళ్ళు కలిసి బతుకుతారు, చదువుకునే స్కూల్స్లో వీళ్ళ బిడ్డలు కలిసి బతుకుతారు, వీళ్ళుండే నివాస ప్రాంతాల జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో కలిసి బతుకుతారు. ఒకే ఇంట్లో 4 పార్టీలు ఉంటే 4 పార్టీలు అన్నదమ్ములు టికెట్లు తీసుకుంటారు. అందరూ కలిసి ఇంట్లో మాట్లాడుకొని నువ్వు అట్నుంచిరా నేను ఇట్నుంచిరా వస్తామని పోటీ చేసుకుంటారు. ఇది వీళ్ళ రాజకీయం. ఇదంతా ఒక వర్గబంధం, మనతో ఆడుకునే ఒక ఆట.